తెలంగాణలో నిరుద్యోగులకి ఒక సంతోషాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ. రేవంత్ రెడ్డి సర్కార్ మొన్న డిఎస్సి ప్రకటన ఒక ఎత్తు అయితే తర్వాత కొన్ని రకాలైనటువంటి చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అందులో భాగంగా అక్టోబర్లో గ్రూప్ 1 నియామకాలు చేపడతామని ప్రకటించింది. ఆ తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2 చేపడతామని ప్రకటించారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషను, అట్లాగే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో ఖచ్చితంగా భర్తీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 పరీక్షలు పెడతామన్నటువంటి తద్వారా నియామకాలు చేస్తామని టోటల్గా జాబ్ క్యాలెండర్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులకి ఏదైతే ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, కాబట్టి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అసలైనటువంటిది అంటే ఏడాదికోసారి అన్నటువంటి పక్కెళ్ళిపోయింది. తెలంగాణలో కూడా కేసీఆర్ సర్కార్ అంతకుముందు నీళ్లు నిధులు నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చి అది కాస్త పక్కకి వదిలేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ సర్కార్ సిస్టమేటిక్గా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది.